as we are meditating on the subject of priesthood, this verse that we saw today, Isaiah 56:7, is so relevant. మనము ఈ యొక్క యాజక ధర్మము, యాజకత్వము అనేటువంటి అంశము గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి మనము ఈరోజు చూసుకున్నటువంటి యెషయా గ్రంథము 56వ అధ్యాయము మరి 7వ వచనం మనం చూసుకొని ఉన్నాం. అది ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. Right, we are seeing how as a priest that we are supposed to pray for all the nations. మనము దేవునికి యాజకులుగా ఉన్నప్పుడు మనము ఈ యొక్క జనాంగాల గురించి, దేశముల గురించి మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. Right, all the prayers and intercessions are like sacrifices and offerings in the presence of God. అయితే ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఇవన్నీ కూడా బలులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము అర్పించవలసి ఉన్నది. But before that we see that God is bringing his people into his house to make them joyful first, and in that joy, in that hope, God is accepting the offerings. అయితే దానికి ముందు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, తన యొక్క ప్రజలను తన యొక్క మందిరములోనికి, తన యొక్క పర్వతం వద్దకు తీసుకువచ్చి తన ప్రజలను ఆనందింపచేసి తద్వారా వారి యొక్క ఆ యొక్క కానుకలు కావచ్చు, ఆ యొక్క బలులు, అవన్నీ కూడా ఆయన స్వీకరించేవాడిగా ఉన్నాడు. Amen. So first God gives hope and then ask you to pray. Without faith, even if you pray, without hope, if you pray, it is not going to be accepted. అయితే దేవుడు మొదట ఒక నిరీక్షణ అనేది మనకు కలుగచేసి దాని ద్వారా ఆయన ప్రార్థించమని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ యొక్క నిరీక్షణ లేకుండా మనము ప్రార్థించినప్పటికీ అది ఏమాత్రం పని చేయదు. Amen. It is a God who gives us comfort. It is a God who gives us hope. మరి ఆయన ఎలాంటి దేవుడు అనంటే, ఒక ఆదరణ కలిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు, ఒక నిరీక్షణ ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. Never enter the presence of God without peace and joy in your heart. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క ప్రసన్నతలోనికి శాంతి, సమాధానము, అలానే ఆనందము ఇవి లేకుండా మీరు ప్రవేశించకూడదు. Amen. It will turn out to be a very religious prayer without hope. That you might pray, but then you will not have an affirmation or a confirmation that whether God heard that prayer. అయితే నీవు ప్రార్థించవచ్చు, ఈ యొక్క నిరీక్షణ లేకుండా నీవు ప్రార్థిస్తే గనక అది ఎలాంటి ప్రార్థనగా ఉంటుంది అంటే, ఏదో నామకార్థంగా నువ్వు చేసినటువంటి ప్రార్థనే ఉంటుంది. అయితే ఆ ప్రార్థన నా దేవుడు విన్నాడు అన్నటువంటి ఒక గొప్ప దృఢ నిశ్చయత అనేది మీకు కలిగించదు. Right, in Isaiah 61:3, if you read, he says to console those who mourn in Zion and to give them beauty for ashes, the oil of joy for mourning, the garment of praise for the spirit of heaviness, that they may be called the trees of righteousness, the planting of the Lord, that he may be glorified. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. Right, it all talks about a replacement. Right, it talks about beauty for ashes, oil of joy for mourning, garment of praise for spirit of heaviness. So even though we might have all these burdens inside, but God is replacing that with joy and praise, right, and beauty, so that we can have hope that the things that we have gone through would change, and then we can pray and receive from the Lord. అయితే ఇక్కడ ఈ యొక్క వచనములో మనము గమనించినప్పుడు ఇవన్నీ కూడా మనము వెళుతున్నటువంటి ఆ యొక్క
పరిస్థితులు వాటన్నిటిని కూడా మరి భర్తీ చేసే విధముగా ఉంటూ ఉన్నాయి. ఎలా అంటే మరి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు, బూడిదకు ప్రతిగా మరి పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, ఇవన్నీ కూడా వాటికి మరి దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నామో, దుఃఖములో ఉన్నామా లేకపోతే మరి భారభరితమైనటువంటి హృదయంతో ఉన్నామా, వీటన్నిటి గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనకు సంతోషాన్ని, స్తుతి వస్త్రాన్ని, మరి ఉల్లాస వస్త్రాలను ఇవన్నీ కూడా ఆయన మనకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. Amen. So God is a God of restoration. God is a God of giving us hope, and in that he wants us to be a priest for him. దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే పునరుద్ధరణ ఇచ్చేటువంటి, పునరుద్ధరణ కలిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఒక నిరీక్షణ కలిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ యొక్క నిరీక్షణతో మనము ఆయన కొరకు యాజకులుగా, యాజక ధర్మాన్ని నిర్వర్తించే వారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. Amen. So let's take this verse as a foundational verse for us before we enter the calling of a priest. కాబట్టి ఈ యొక్క వచనాన్ని ఒక పునాదిగా మనము తీసుకొని మరి దేవుడు పిలుచుకున్నటువంటి ఆ యొక్క పిలుపు, యాజకులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆ యొక్క పిలుపుకు ఈ యొక్క వచనాన్ని మనం పునాదిగా చేసుకుందాం. Okay, so today I wanted to continue on the last week's subject, that how being a priest brings us protection. ఈరోజు కూడా మరి గత వారము మనము ధ్యానించినట్లుగా యాజకుడు ఏ విధముగా రక్షకుడుగా అవుతాడు, రక్షణ ఇస్తాడో మనము ధ్యానించుకున్నాం గత వారం. అదే అంశాన్ని ఈ వారం కూడా చూద్దాం. Last week we saw how Ezra, being a priest, that he brought protection to the entire group of people who are traveling along with him from Babylon to Jerusalem. And the entire way was full of thieves and dacoits. They kill people and then they destroy them to take their goods, right? But then God provided that protection for his entire people. గడిచినటువంటి వారం మనం చూసుకొని ఉన్నాము. ఎజ్రా ఏ విధముగా మరి ఒక రక్షకుడిగా, ఒక రక్షణ అనేది తన చుట్టూ తనతో ప్రయాణము చేసేటువంటి ఆ యొక్క జనులకు కల్పించి ఉన్నాడు. వారు వెళ్ళేటువంటి త్రోవ మరి బబులోను దేశం నుంచి యెరూషలేమునకు వెళ్ళాలి కాబట్టి ఆ త్రోవలో ఎలాంటి వారు ఉంటారు అంటే శత్రువులు, మరి దొంగలు, ఎంతో దోచుకునేటువంటి వారు, వారు మనుషులను నాశనము చేసేవారుగా, దోచుకోవడం మాత్రమే కాకుండా నాశనము చేసేవారుగా ఉన్నారు, చంపేవారుగా ఉన్నారు. అయితే అలాంటి ఆ యొక్క దారి గుండా తనతో ఉన్నటువంటి ఆ యొక్క జనులను ఏ విధముగా సురక్షితంగా ఆ యొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి యాజకునిగా ఏ విధముగా ప్రవర్తించి ఉన్నాడో మనం చూసుకొని ఉన్నాం. Right, so your presence and you carrying God's presence brings safety to the people around you. కాబట్టి నీవు ఏదైతే కలిగి ఉన్నావో, నీవు ఏదైతే మోస్తూ ఉన్నావో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి అనేది నీకు మాత్రమే కాదు కానీ నీ చుట్టూ ఉన్న వారికి కూడా ఒక భద్రత, ఒక రక్షణ అనేది ఇస్తూ ఉంటది. We saw in the life of David that how he being a priest, he's the first model of a kingly priest. He was a king and he was also a priest. This is the calling that God has upon us. He wants us to be kings and priests, to rule and reign with him. అయితే మనము గడిచినటువంటి వారం దావీదు గురించి కూడా చూసుకొని ఉన్నాం. అయితే దావీదు ఎలాంటి వాడు అంటే ఒక రాజుగా, ఒక యాజకునిగా ఈ యొక్క రెండు ధర్మాలు కూడా నిర్వర్తించిన వాడిగా మొట్టమొదటి ఆ యొక్క స్థానాన్ని దావీదు మరి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని కూడా అలాంటి రాజులైనటువంటి యాజక సమూహముగా ఆయన మనల్ని ఎంచుకున్నాడు. అయితే ఈ యొక్క దావీదు రాజుగా ఉండి యాజకునిగా ఆ యొక్క యాజక ధర్మాన్ని ఏ విధముగా చేసి తన చుట్టూ ఉన్నటువంటి వారిని కాపాడుకున్నాడో మనం ధ్యానించి ఉన్నాం. Right, and because of him, his entire generation, that we see that protection was there, even though they did not walk in the ways of God, because David was a priest. He already interceded for his generation, that the generation we see that it's being protected. అయితే దావీదును బట్టి, దావీదు దేవుని యొద్ద యాజకునిగా నడుచుకున్నటువంటి ఆ యొక్క విధానము కావచ్చు, దానిని బట్టి
దావీదు యొక్క సంతతి వారు తరతరాలు కూడా ఎంతగానో కాపాడబడ్డారు. ఆ యొక్క సంతానం అనేది దేవుని యొక్క మార్గాల్లో నడవకపోయినా కానీ దావీదును బట్టి తన యొక్క సంతానము గురించి దావీదు విజ్ఞాపన చేయబట్టి మరి ఆ యొక్క సంతానం మొత్తాన్ని కూడా కాపాడుకున్నాడు. Amen. So there is a protection, there is a covering that comes upon the lives of the people, and because of them people around them are also saved. కాబట్టి మరి ఇక్కడ ఒక భద్రత, ఒక రక్షణ, ఒక కాపుదల అనేది మరి కప్పబడి ఉంటూ ఉన్నది. ఈ యొక్క యాజకులు అనేటువంటి ఈ యొక్క వారి పైన యొక్క కాపుదల అనేది ఉన్నది. కాబట్టి దాని ద్వారా ఆ యొక్క కప్పబడి ఉన్నటువంటి ఆ యొక్క కాపుదల ద్వారా తన చుట్టూ వారి చుట్టూ ఉన్నటువంటి జనాంగము కూడా రక్షింపబడుతూ ఉంటారు. So the same role that the church is playing in this world today, కాబట్టి అదే బాధ్యత, అదే పాత్ర ఈనాడు సంఘము కూడా మరి నిర్వర్తిస్తూ ఉన్నది. the church is supposed to rise up to the calling of priesthood. సంఘము మరి దేవుడు పిలుచుకున్నటువంటి ఆ యొక్క యాజకునిగా ఆ యొక్క పిలుపుకు మరి ఆ యొక్క స్థితికి ఎదగాలి సంఘం అనేది. Each and every one of us are a priest, and Prati- as a church we also are a priest. ప్రతి ఒక్కళ్ళమి కూడా యాజకులుగా ఉన్నాము, సంఘముగా కూడా మనము యాజకులుగా ఉన్నాము. When we are a priest, it brings protection to the people around us, the place that we are working, the place where we go, it brings protection, right? When we are a priest as a church, right, and we bring protection to the city that we are living, to the nation we are living. కాబట్టి మనము వ్యక్తిగతముగా యాజకులుగా ఉన్నప్పుడు మన మీద ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ, భద్రత, కాపుదల అనేది దాని ద్వారా మనము వర్క్ చేసేటువంటి ఆ యొక్క పని చేసేటువంటి ఆ యొక్క స్థలాల్లో కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎక్కడన్నా కానీ including our family, మరి మన యొక్క కుటుంబము మొత్తము కూడా ఆ యొక్క మనలను బట్టి యాజకులుగా మనలను బట్టి భద్రపరచబడుతూ ఉంటది. అదే విధముగా సంఘముగా మనము యాజకులుగా కూడుకున్నప్పుడు ఆ యొక్క పిలుపుకు తగినట్లుగా మనం ఉన్నప్పుడు సంఘం అనేది మరి సంఘము ద్వారా ఆ యొక్క రక్షణ, భద్రత ఈ యొక్క పట్టణానికి కావచ్చు, దేశానికి కావచ్చు ఉంటది. Amen. Now let's see two examples from the Bible of how people around a priest was protected or not protected. అయితే బైబిల్ గ్రంథం నుంచి 2 ఉదాహరణలు మనము చూసుకుందాము. మరి ఈ యాజకుల వలన ఏ విధంగా ప్రజలు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మరి ఏ విధంగా రక్షింపబడతారో రక్షింపబడరో మనం చూద్దాం. In book of Jonah 1:1-3. Jonah 1:1-3. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3 వచనములు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. So God raised up Jonah to be a prophet and also as a priest, that he wanted him to cry out against the people of Nineveh so that they will not be destroyed. అయితే ఇక్కడ దేవుడు యోనాను ఎలా పిలుచుకున్నాడు అంటే ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా మరి ఆయన యోనాను పిలుచుకున్నాడు. ఎందుకు అనంటే మరి పాడైపోతున్నటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల కొరకు మరి ఏడుస్తూ ప్రార్థించేవానిగా, విజ్ఞాపన చేసేవానిగా యొక్క యోనాను పిలుచుకున్నాడు. తద్వారా ఆ యొక్క పట్టణము పాడవకుండా ఉంటది అని యోనాను పిలుచుకున్నాడు. And then we see that Bible very clearly says in the 3rd verse that he flee to Tarshish from the presence of the Lord. A priest is supposed to be carrying the presence. He was fleeing the presence of God and going to another place exactly opposite to the place where God asked him to go. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథం 3వ వచనంలో స్పష్టముగా చెప్తూ ఉన్నది ఏమిటి అని అంటే,
యాజకుడు దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని మోసేవానిగా ఉండాలి, కలిగి ఉండాలి. అయితే ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన సన్నిధిలో నుండి మరి దేవుడు చెప్పింది ఒక స్థలానికి వెళ్ళమని చెప్తే సంపూర్తిగా దానికి వ్యతిరేకమైనటువంటి స్థలానికి, తర్షీసు పట్టణానికి పారిపోవాలి అని ఇక్కడ యోనా ఆలోచన చేసి ఉన్నాడు. If you see in the map, if you see the map of Middle East, you will see Israel, and then Nineveh would be on the right side of the map, right? And Tarshish, which is nothing but Spain, is on the left side of the map. అయితే మనము ఈ యొక్క మ్యాప్లో కనుక చూసుకుంటూ ఉన్నప్పుడు ఇస్రాయేల్కి కుడి ప్రక్కన తర్షీసు పట్టణం ఉంటుంది, ఎడమ ప్రక్కన ఈ యొక్క Nineveh is on the right side of the map. అయితే ఇక్కడ నినివే పట్టణం ఎక్కడ ఉంటదంటే ఇజ్రాయేలు దేశానికి కుడివైపున ఉంటది. అయితే ఈ యొక్క తర్షీసు పట్టణం, ఇప్పుడు మనం స్పెయిన్ అని పిలుచుకుంటూ ఉన్నాము, ఆ యొక్క దేశం అనేది ఎక్కడ ఉంటది అంటే ఇజ్రాయేల్కి ఎడమ వైపు ఉంటది. So God tells, go this place. He says, I will go this place. Exactly, he ran away from the place where God said. అయితే దేవుడు మరి కుడివైపుకు వెళ్ళమని ఒక స్థలాన్ని చూపించి అక్కడికి వెళ్ళమని చెప్తే ఈ యొక్క యోనా ఏం చేస్తున్నాడంటే సంపూర్తిగా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైనటువంటి స్థలానికి వెళుతూ ఉన్నాడు. And because he flee the presence of God, we see that he is boarding the ship, and then the 4th verse it says, a great wind on the sea came, and the Lord sent out a great wind upon the sea, and there was a mighty tempest on the sea, so that the ship was about to be broken up. అయితే మరి ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నప్పుడు యెహోవా సన్నిధిలో నిలువక యోనా ఆ ఓడవారితో కలిసి మరి తర్షీసుకు పోవాలి అని చెప్పేసి ఓడ ఎక్కినప్పుడు 4వ వచనం చూస్తే ఏం జరిగిందంటే, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. Amen. And read the next verse. 5వ వచనం చూస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. Amen. So we see that everybody were frightened, like what happened, like we thought our journey would be safe, but then there is a great wind came, and everyone were terrified, and they started praying to their own gods. అయితే ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భయపడుతూ ఉన్నారు. మేము అనుకున్నాం మా యొక్క ప్రయాణం అనేది సుగమగా సాగుతుంది అని, అయితే ఈ విధముగా గొప్ప తుఫాను రేగటం ఏంటి అని చెప్పేసి వారు భయపడిపోయి మరి తమ తమ దేవతలను ప్రార్థించడం అనేది మొదలుపెట్టి ఉన్నారు. Read the 9th verse. 9వ వచనం చూస్తే, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. 10th verse. 10వ వచనము, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. Amen. So we see that they came to know that this person who's supposed to be a priest, who's supposed to be in the presence of God, he is running away, and this entire situation of a great tempest on the tempest, and the ship is about to be broken up because of that person who's supposed to do the job and he did not do the job. అయితే ఇక్కడ వాళ్ళు తెలుసుకున్నారు ఎవరి వల్ల ఈ యొక్క పెద్ద గాలి తుఫాను రేగింది, ఓడ బద్దలైపోయేంత తుఫాను ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ ఈ యొక్క మనిషి యోనా మరి యెహోవా సన్నిధిలో ఉండవలసినటువంటి మనిషి, యాజకునిగా ఉండి ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి మనిషి ఆయన సన్నిధిలో ఉండకుండా పారిపోతూ ఉన్నాడు. కాబట్టే ఈ మనిషిని బట్టే ఇంతలా ఈ యొక్క గాలి తుఫాను రేగటం అనేది జరిగింది అని వారు తెలుసుకున్నారు. Amen. So when Jonah did not play a role of a priest to intercede and pray for Nineveh, and he ran away from the presence of God, not only Jonah, the people around him all were under trouble. Not just Jonah.
See, we need to understand, when a person who's supposed to fulfill the calling of God and to be in the presence of God, they do not do that, not only them, their entire family can get affected, right? The place that they work, that can get affected. You be a priest in the place of work. You be a priest in your house, in your family. You need to play that role so that the people around you can also be protected. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు యోనాని దేవుడు ఒక యాజకునిగా పిలుచుకొని నశించిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క నినివే పట్టణస్థుల గురించి ప్రార్థించడానికి విజ్ఞాపన చేయాలి అని చెప్పేసి దేవుడు చెప్తే యోనా ఆ పని చేయలేదు. ఆ పని చేయకుండా మరి ఆయన సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు. కాబట్టి యోనా మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా మరి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తన చుట్టూ ఉన్నవారు కూడా. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు మనల్ని ఒక యాజకునిగా పిలుచుకున్నాడు. కాబట్టి యాజకునిగా పిలుచుకున్నప్పుడు ఆ యొక్క పిలుపుకు తగిన విధముగా మనము గనక పని చేయకపోతే, మరి ఆయన యొక్క సన్నిధిలో మనము ఉండకుండా విజ్ఞాపన చేయకుండా గనక మనము ఉన్నప్పుడు, మనము పని చేసేటువంటి ఆ యొక్క స్థలాలలో కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క కుటుంబము కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. And then we see in the next verse 11 and 12, 11-12 వచనాలు మనం చూద్దాం. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. 13 వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. Amen. Right, and then we see in the 15th verse that they picked up Jonah and threw him into the sea, and the sea ceased from its raging, and the men feared the Lord greatly and offered a sacrifice to the Lord and took vows. So we see here the only way that the sea became calm and then they were not perishing, because that the person who was in the boat, who was supposed to be a priest, he was taken away from the boat, and that's how it became calm. 15-16 వచనాలు చూసినప్పుడు, యోనాను ఎత్తి సముద్రములో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సముద్రము అనేది ఇంతలా పొంగేటువంటి సముద్రము ఎప్పుడు నిమ్మళిస్తుంది, పొంగకుండా ఆగిపోతుంది అంటే, ఎవరైతే యాజకునిగా చేయవలసినటువంటి ఆ యొక్క ధర్మాన్ని, ఆ యొక్క పనిని చేయకుండా ఎవరైతే ఉన్నారో ఆ మనిషిని బట్టి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ మనిషిని ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు మాత్రమే ఈ యొక్క సముద్రము నిమ్మళించి ఆ మిగిలిన వారు కూడా రక్షించబడతారు అని వారు తెలుసుకున్నారు. Man, Ezekiel used to funnily say that I will not travel in a flight if I come to know a person is fleeing the presence of God. ఎజెకియా అన్న ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఎవరైతే మరి దేవుని సన్నిధి నుంచి దూరముగా పారిపోతూ ఉంటారో అలాంటి వారు ప్రయాణించే ఆ యొక్క విమానంలో నేను ప్రయాణించను అని చెప్తారు. Amen. Yeah. So the thing is, because it can bring so much safety problem for the people who are traveling along with them. Just think of a family, right? If a father or a mother, right, who are supposed to pray and intercede for the children, if they don't do that, right, they take it very casual, the entire family gets affected. We have to play a role as a priest. We are the leaders in that place. We are the people who kind of navigate the ship, whatever that we are in, and we need to play that role very, very effectively so that the entire people who are around us can be protected. కాబట్టి మరి ఇక్కడ ఈ యొక్క యాజకుడు మరి తనను బట్టి ఎలాంటి పరిస్థితి అని అంటే, తన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క
భద్రత విషయం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము గనక గమనించినప్పుడు మనల్ని దేవుడు యాజకునిగా పిలుచుకున్నాడు. కాబట్టి మనము ఉన్నటువంటి ఆ యొక్క స్థలము, మన యొక్క కుటుంబము చూసుకుంటే ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తన బిడ్డల గురించి ప్రార్థించకుండా, విజ్ఞాపన చేయకుండా ప్రార్థన అనేది ఏదో సాధారణంగా తీసుకుంటే మరి ఆ బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు మనలను మనమున్నటువంటి ఆ యొక్క స్థలాలలో యాజకునిగా ఇచ్చి ఉన్నాడు. అయితే మనము నావికుడిగా ఉండి ఆ యొక్క ఓడను మరి ముందుకు తీసుకువెళ్ళటానికి మనము తీసుకువెళ్ళేటువంటి ఆ యొక్క బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి ఆ యొక్క యాజక ధర్మం అనేది మనము ఎంతో శక్తివంతముగా నిర్వర్తించినప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం కాపాడుకుంటాం. Amen. So here we saw a situation where how the people in the boat were also threatened their life because of a man who's supposed to play a role of a priest but did not do it. అయితే ఇక్కడ మనం చూసుకొని ఉన్నాము, మరి ఎవరినైతే దేవుడు యాజకునిగా పిలుచుకున్నాడో ఆ యొక్క మనిషి తను చేయవలసినటువంటి ఆ యొక్క పని చేయకుండా తప్పించుకున్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి జనులు ఏ విధంగా భయానికి గురి అయ్యారో, ఎలాంటి పరిస్థితులకు లోనయ్యారో మనం చూసుకొని ఉన్నాం. Amen. Now let's see a person who was doing the will of God and how people around him were protected. అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని చూద్దాం. ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని చేసేవానిగా ఉన్నాడు. తన ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి జనులు ఏ విధంగా భద్రపరచబడ్డారో, రక్షింపబడ్డారో చూద్దాం. So we know about Paul and his life, how he radically got transformed. మనకి తెలుసు పౌలు యొక్క జీవితం గురించి తెలుసు. పౌలు ఏ విధంగా తన యొక్క జీవితము సంపూర్తిగా మార్చబడిందో కూడా మనకి తెలుసు. It is Paul who continuously wrote about in the New Testament about how the church needs to be in the spirit and how it needs to be in prayer. అయితే ఈ పౌలు మరి నిరంతరము కూడా తను లేఖల ద్వారా సంఘాన్ని బలపరుస్తూ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏ విధంగా సంఘం అనేది ఆత్మలో ఉండాలి, ఏ విధంగా సంఘము ప్రార్థించాలి అని చెప్పేసి ఈ యొక్క మాటలు అన్నీ కూడా లేఖల ద్వారా సంఘానికి రాసినటువంటి వ్యక్తి. Right? We can read it in Colossians 1:9 that how prayer is his lifestyle. Colossians 1:9. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రార్థన అనేది తన యొక్క జీవన శైలిగా ఏ విధంగా మారిందో మనం చూడగలం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గనుల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. That's fine. So this verse talks about that for this reason we also, since the day we heard it, do not cease to pray for you. So Paul is a person who prays not just for individuals but for the churches. He intercedes for the churches, he prays for the churches, and here he says that he is not saying that I prayed for you, he is saying that we, right, since the day we heard it, do not cease to pray for you, so we see here that Paul is already affecting people around him, right? They are all praying people. He is not talking about I prayed for you, he is saying that we are praying for you, we are praying for you. So you can see he is already bringing an influence upon the people who are around him. అయితే ఇక్కడ ఈ యొక్క 9వ వచనంలో మనం చూసినప్పుడు మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అనని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే పౌలు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు అనంటే మరి వ్యక్తిగతంగా జనుల గురించి ఆయన ప్రార్థించేవాడుగా కాకుండా సంఘాల గురించి కూడా ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అయితే నేను ఒక్కడినే ప్రార్థన చేస్తాను అని ఆయన చెప్పటం లేదు, కానీ మేమును అని ఇక్కడ ఒక బహువచనాన్ని వాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మేము అంటే తన చుట్టూ ఒక గుంపు ఉన్నది. ఆ యొక్క గుంపు ఎలాంటి వారు అంటే ప్రార్థించేవారిగా ఉన్నారు. కాబట్టి పౌలు ఆ యొక్క గుంపును ప్రభావితం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి వారందరూ కలిసి ప్రార్థించేవారిగా
పౌలు యొక్క ప్రార్థన జీవిత విధానము, జీవన శైలి అనేది తన చుట్టూ ఉన్న వారిని ఆ విధముగా మరి ప్రభావితం చేసేదిగా ఉంటూ ఉన్నది. Amen. Let's take another verse in 2 Thessalonians 1:11. 2 Thessalonians 1:11. రెండవ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు. 12వ వచనం కూడా తెలుగు బైబిల్లో. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. Amen. So 11th verse also it says that we also pray always for you that our God would count you worthy of this calling, right? So we also pray. So we see in there are many other verses we can skip for now, but then first thing we need to understand is Paul being a priest, he's not just he himself is praying, he is making his team or the people around him to pray, right? We need to be a people that when children in our family they see us, they need to get inspired. Amen. People around us, when they see our prayer life, they need to catch that fire. We need to have that kind of an impact on people's lives, that when I pray, people get inspired. So God is asking us to rise up to a level of impacting and influencing the people around us. కాబట్టి ఇక్కడ 12వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు పౌలు మరి తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఇక్కడ కూడా బహువచనమే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుని యొక్క పిలుపునకు తగినట్లుగా యోగ్యులవ్వేటట్లుగా పౌలు ఇక్కడ తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గుంపు కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రార్థించటం లేదు, కానీ తన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రభావితం చేస్తూ తన ప్రార్థనా జీవిత విధానము ద్వారా వారిని ప్రభావితం చేస్తూ వారు కూడా మరి ప్రేరేపించబడిన వారై ప్రార్థించే విధముగా ఇక్కడ పౌలు తన జీవితం ద్వారా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుడు మనలను పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకున్నప్పుడు కుటుంబంలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలను బిడ్డలు చూస్తూ ఉంటారు. వారు చూసినప్పుడు మన ప్రార్థనా జీవిత విధానాన్ని బట్టి వారు కూడా ప్రేరేపించబడిన వారై వారు కూడా ప్రార్థించే వారిగా ఉంటారు. కాబట్టి మనము ఒక్కరమి మాత్రమే కాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా మన ప్రార్థన జీవిత విధానము ద్వారా ప్రేరేపించబడిన వారై వారు కూడా ప్రార్థించే విధముగా మన యొక్క జీవితం అనేది ఉండాలి. Amen. People around us will not get inspired just by one or two times that they see, right? They have to see us being consistent. I know my father and mother prays. I have seen it, right? That impacts their lives, right? In the church, the leaders need to play a role, an example, that when we pray, people around us gets inspired, right? So it has to be a consistent life for people around us to get inspired. కాబట్టి మరి మనము ఒక్కసారి 2 సార్లు ప్రార్థించినంత మాత్రాన పిల్లలు మనల్ని చూసి వారు ప్రేరేపించబడరు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే నిరంతరము ప్రార్థించే వారిమిగా, ఎడతెగకుండా ప్రార్థించే వారిమిగా మనము ఉన్నప్పుడు బిడ్డలు మనల్ని చూసినప్పుడు మా తల్లి మా తండ్రి నా గురించి ప్రార్థిస్తున్నారు అని మన యొక్క ప్రార్థనా జీవిత విధానం ద్వారా వారు కూడా ప్రేరేపించబడిన వారై వారి యొక్క జీవితం మీద ఆ యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి సంఘములో మరి సంఘ కాపరులు నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా ఆ యొక్క ప్రార్థనా జీవిత విధానాన్ని బట్టి నిరంతరము వారు ప్రార్థించేటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి సంఘానికి వచ్చిన వారు కూడా వారిని చూసినప్పుడు మరి ఆ యొక్క జీవన విధానాన్ని బట్టి వారు కూడా ప్రేరేపించబడిన వారై మరి ప్రభావితం అనేది వారి ప్రభావం అనేది సంఘము మీద ఉంటూ ఉంటది. Amen. We can fool anybody, but we cannot fool people in our house. Okay, they will find out, okay, what this person is saying
and then what that person is doing. So we have to be an example in our own household. కాబట్టి మనం ఎవరినైనా మరి ఈ యొక్క బుద్ధి లేని వారిగా చేయొచ్చు, కానీ మన యొక్క కుటుంబంలో మాత్రం మనం ఆ విధముగా చేయలేము. ఎందుకు అనంటే మనం ఏమి చేస్తూ ఉన్నాము అన్నట్టు Impact on this person. అయితే మనము పౌలు గురించి చూసుకొని ఉన్నాము. పౌలు మరి ఎలా ఉన్నాడు అనంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవాడిగా ఉన్నాడు, ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే మరి తన గురించి మాత్రమే ప్రార్థించుకోవటం కాదు, కానీ వ్యక్తిగతంగా జనుల గురించి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అలానే మరి సంఘాల గురించి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అదే విధముగా తన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రభావితం చేసే విధముగా పౌలు ఉన్నాడు. Now when Paul was standing before the kings, we see that he wanted to preach the gospel to all the kings. God already told that you will stand before the kings and proclaim my name, right? And then finally that he also need to go and proclaim the gospel in Rome, and it has come to that situation, and God also confirmed that situation to him earlier. అయితే పౌలు మరి ఎలా ఉన్నాడు అనంటే రాజుల ముందు కూడా పౌలు ధైర్యముగా నిలబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలామంది రాజుల ముందు యొక్క పౌలు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడిగా, దేవుని గురించి చెప్పేవాడిగా ఉన్నాడు. అయితే అది ముందుగానే దేవుడు పౌలుకు చెప్పి ఉన్నాడు, నీవు రోమాకి వెళ్తావు, ఆ యొక్క రోమాలో ఆ యొక్క రాజు ముందు నిలబడి నా గురించి నీవు చెప్తావు అన్నటువంటి ఆ యొక్క నిశ్చయత, ఆ యొక్క నిర్ధారణ అనేది దేవుడు పౌలుకి ఇచ్చి ఉన్నాడు. In Acts 23:11 we can see, but the following night the Lord stood by him and said, be of good cheer, Paul, for as you have testified for me in Jerusalem, so you must also bear witness at Rome. 23:11. అపోస్తల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము చూస్తే, తెలుగు బైబిల్లో 10వ వచనము, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. Amen. So we see that God purposed for him to go to Rome. అయితే ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము పౌలు పట్ల ఏమై ఉన్నది అనంటే తను రోమాకి వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. But on the way he was going to Rome in a ship, right? There those days they travel in ship, and he went through a very difficult situation. అయితే ఆ యొక్క రోమాకి ఎలా వెళ్ళాలి అని అంటే ఈ యొక్క సముద్రము ద్వారా, ఆ యొక్క సముద్ర ప్రయాణం ద్వారా వెళ్ళాలి. అయితే ఆ యొక్క ప్రయాణంలో ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి పౌలు ఎదుర్కొనవలసి వచ్చింది. You can read that entire thing in Acts 27. It was such a situation that they were, I think, 21 days that they were without food. అయితే అపోస్తల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం మొత్తం కూడా మనం గమనించినప్పుడు ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు గుండా పౌలు వెళ్ళాడు అనంటే భోజనం లేకుండా కూడా ఎన్నో రోజులు గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Right? And we see that okay, it's 14 days. Yeah, 14 days they were without food, and we can read that in Acts 27 verse 20. Right? From there you can see that it's talking about the situation that the entire crew were along with Paul. అయితే మరి 14 రోజులు వారు భోజనం ఏమీ లేకుండా ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మనం అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనములో చూస్తే ఎలాంటి పరిస్థితి ఉన్నది అనంటే పౌలు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి వారి ప్రాణముల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. Right? If you read in 27:10, yeah, just read 27:10. 27వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. Right? So Paul already warned these people that even before the situation was very calm and without any
the wind or any kind of a storm that was there, he perceived in the spirit that this journey is going to be a disaster. It's going to lead to a lot of loss of lives and goods and all those things. అయితే ఇక్కడ పౌలు ఆ యొక్క ఓడ నావికులని, ఓడలో ఉన్నటువంటి వారిని ముందుగానే హెచ్చరించి ఉన్నాడు. వారు ప్రయాణము మొదలుపెట్టినప్పుడు, సాఫీగా సాగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క సముద్రము నిమ్మళంగా ఉన్నప్పుడే, ఆ గాలి తుఫాను రాకుండా ఉన్నప్పుడే పౌలు ఆత్మలో మరి జరగబోయే దానిని చూసి మరి తను చెప్తూ ఉన్నాడు, అయ్యలారా, ఈ యొక్క ప్రయాణం అనేది ఎంతో కష్టతరమైంది. మరి మన ఆ యొక్క సరుకులకు, ఓడకు మాత్రమే కాకుండా మన ప్రాణాలకు కూడా ఎంతో హాని, నష్టము కలిగించేదిగా ఉంటది అని పౌలు ముందుగానే హెచ్చరించి ఉన్నాడు. Right? And then we read it in 21st verse. 21st verse. So they again, people ignored his warning, and then they went into a very big wind, and they lost hope that they will be saved, that they thought like we are all going to die. అయితే తరువాత వచనాల్లో గనక మనం గమనించినప్పుడు పౌలు చెప్పినటువంటి మాటను వారు ఏమాత్రం ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా మరి వారు ప్రయాణం సాగించినప్పుడు ఆ యొక్క గాలి తుఫాను రావటము, ఆ యొక్క ఓడ ఎలాంటి పరిస్థితుల్లో అంటే వారి ప్రాణాలకు కూడా ఎలాంటి ఆశ అనేది లేదు, మేము బ్రతుకుతాము అన్నటువంటి ఆశ వారికి లేనటువంటి పరిస్థితుల్లో వారు ఎదుర్కొన్నారు. అయితే 21వ వచనం చూద్దాం. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. Right? Yeah, read till 23rd. 22, 23 వచనాలు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము. Amen. See, Paul was not like, this journey was not specifically for Paul, right? Paul was boarded the ship for an existing journey that the ship was about to go. అయితే ఇక్కడ పౌలు వలనే మరి ఖచ్చితంగా పౌలును బట్టి ప్రయాణం చేయవలసినటువంటి ఆ యొక్క ప్రయాణం కాదు, ఓడ అనేది ప్రయాణమై వెళుతూ ఉన్నది, అందులో పౌలు వెళ్ళటం జరిగింది. Amen. That's why they were taking all the goods, everything that was needed, they were all carrying it. కాబట్టే వారందరూ కూడా వారు ప్రయాణం చేయాలి అని మొదలుపెట్టి ఉన్నారు. కాబట్టే వారికి కావలసినటువంటి ఆ యొక్క సరుకులు అవన్నీ కూడా వారితో పాటు తీసుకెళ్ళడం జరిగింది. Right? So in the initial journey that he already saw that this ship is going for a disaster. అయితే మొట్టమొదట ప్రయాణము మొదలు పెట్టినప్పుడే ఆ యొక్క సమయంలోనే పౌలు చూసి ఉన్నాడు, ఈ యొక్క ప్రయాణం అనేది ఎంతో హానిగా ఉన్నది, ఎంతో నష్టం కలిగిస్తుంది, ఇది మంచి ప్రయాణం కాదు అని పౌలు గమనించి ఉన్నాడు. See, as a man of God, he already saw when he was about to go into the ship, this ship is going to go into deep problem. So he is warning the captain. He doesn't know what is going to happen next, but then he is a prisoner now. So he's warning the captain, saying that this ship is going to break, and then we're all going to die also. Like we'll all lose our lives. అయితే ఒక దేవుని బిడ్డగా తాను ఆ యొక్క ఓడలోనికి అడుగు పెట్టినప్పుడే అతను ఓడ నావికుడితో చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క ప్రయాణం అనేది ఎంతో కష్టతరమైంది, ఎంతో హాని కలిగిస్తూ ఉంటుంది, ఓడ సరుకులు కావచ్చు, ఈ యొక్క ఓడ బ్రద్దలైపోయే విధముగా ఈ యొక్క ప్రయాణం ఉంటది అని ఓడ నావికుడికి ముందుగానే చెప్పి ఉన్నాడు. Amen. But then a man of God who is a priest, who is a man of prayer, he's stepping inside the ship. Now the situation is changing. అయితే దేవుని బిడ్డగా, దేవుని యాజకునిగా మరి తను ఆ యొక్క ఓడలోనికి వెళ్ళిన తరువాత చూస్తే అక్కడ పరిస్థితి అంతా కూడా మరి ఒక ప్రార్థన చేసేటువంటి ఒక ప్రార్థనా వీరుడు, ఒక యాజకుడు ఆ యొక్క ఓడలోనికి వెళ్ళిన తరువాత పరిస్థితి అనేది మారిపోయింది. Amen. And he's going inside the ship. Still the storm came. Right? And they were all fearful. But then because Paul was there, God sent an angel. Right? That's what we read in 23rd verse. For there stood by me this night an angel of the Lord, to whom I belong, whom I serve.
See his confidence. Whom I belong and whom I serve. Saying, do not be afraid, Paul. You must be brought before Caesar in Rome. You must be brought before Caesar in Rome, right? That's why, like God already told, you have to go to Rome, you have to stand before the king there, right? And indeed, God has granted you all those who sail with you. Amen. Hey, if I am not there, you all would have died. You all would have perished. But because I'm there, God sent an angel and said, though this ship was originally planned for destruction by the enemy or whatever, the wind or whatever, but I am stepping in because I need to protect you. I'm going to protect all the people who are traveling with you. Hallelujah. అయితే ఇక్కడ మనము గమనించినప్పుడు మరి ఆ యొక్క ఓడకు ఆపద అనేది, ఆ యొక్క గాలి తుఫాను అనేది వచ్చి ఉన్నది. అయితే మరి ఆ యొక్క ఓడలోనికి పౌలు వెళ్ళి ఉన్నాడు. అయితే పౌలు ఒక ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు, మరి అలానే ఒక యాజకునిగా ఉన్నాడు. అయితే మరి ఇక్కడ ఆ యొక్క పౌలును బట్టి ఇక్కడ పౌలు 23వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము అని చెప్పింది. ఇక్కడ చూస్తే గనక ఆ పౌలు యొక్క ఆ నమ్మకము, ఆ ధైర్యం అనేది మనకి కనిపిస్తూ ఉన్నది. నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించువాడనో అని చెప్పేసి. కాబట్టి పౌలును బట్టి, పౌలు యాజకునిగా మరి ప్రార్థించేవాడిగా ఉన్నాడు కాబట్టి పౌలును బట్టి దేవుడు మరి ముందుగానే నిర్ణయించినటువంటి ఆ యొక్క ప్రయాణము, ఆ ఓడకు వచ్చేటువంటి ఆ యొక్క ఆపద, మరి అపవాది వల్ల కావచ్చు, ఇంకా వేరే దాని వల్ల కావచ్చు, ఆ యొక్క ఆపద అనేది ఆ యొక్క ఓడకు సిద్ధపరచబడి ఉన్నది. అయితే పౌలు ఆ యొక్క ఓడలోనికి వెళ్ళిన తరువాత పౌలుకి దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు, నీవు రోమాకి వెళ్తావు, ఆ రోమాకి వెళ్ళి కైసరు ముందు నీవు నిలబడతావు, నా మాటలు చెప్తావు అని. అయితే 24వ వచనం చూస్తే, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి ఇక్కడ పౌలు ఆ యొక్క ఓడలోనికి అడుగు వేయటం వలన పౌలును ఆ యొక్క కైసరు ముందు నిలబెట్టాలి, రోమాకు తీసుకువెళ్ళి. కాబట్టి పౌలును బట్టి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ఎలాంటి హాని కానీ ఏది జరగదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి పౌలుకు వాగ్దానం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. రైట్. సో he is encouraging the people there. They were all desperate and they thought like our life is gone now, like we are all going to die. 14 days they were without food. If you read in 33rd verse, right, he's speaking to them. Paul 33rd verse, he says, as the day was about to dawn, Paul implored them to all to take food, saying, today is the 14th day you have waited and continued without food and eaten nothing. Therefore I urge you to take nourishment, for this is for your survival, since not a hair will fall from the head of any of you. Right? And when he had said these things, he took bread. He's like doing like a communion. He took bread and gave thanks to God in the presence of them all. And when he had broken it, and he began to eat, and then they were all encouraged. And they are encouraged, like he's a man standing in a desperate situation and encouraging people. Just see, understand these things. The whole situation you just imagine in mind. How is a person who's encouraging people who are without food for 14 days, and they are getting encouraged because of a speech and saying, God told us none of us are going to die, we will all be saved. కాబట్టి ఇక్కడ పౌలు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ ఓడవారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో పౌలు వారందరినీ కూడా ఎలా ప్రోత్సాహపరుస్తున్నాడు అని మనము చూసుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి నిరీక్షణ అనేది వారికి లేనటువంటి పరిస్థితుల్లో ఇక ప్రాణముతో బయటపడతాము అన్నటువంటి ఆ నిరీక్షణ అనేది లేదు. అలాంటి మరి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని పౌలు ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనంటే,
33 నుంచి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి, వారు 14 రోజుల నుంచి భోజనం అనేది వారు చేయలేదు, 14 దినముల నుండి మీరేమియూ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. ఇది మనం ప్రభు వల్ల తీసుకునే విధముగా పౌలు ఆ యొక్క రొట్టెను తీసుకొని వారందరికీ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పౌలు ఎలా ప్రోత్సహిస్తున్నాడు, ఎలాంటి మనుషులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనంటే, నేను ఎవరిని సేవిస్తూ ఉన్నానో, నేను ఎవరి వాడనో ఆయన నాకు చెప్పి ఉన్నాడు గడిచినటువంటి రాత్రి, ఎవరు కూడా నశించరు. కాబట్టి ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకొనండి, ధైర్యం తెచ్చుకొని మీలో ఎవరు కూడా నశించరు అని అక్కడ మరి ఎంతో కృంగిపోయి ఉన్నటువంటి, ఎలాంటి నిరీక్షణ లేనటువంటి ఆ జనులకు పౌలు ఎంతో ప్రోత్సాహంగా ఉన్నాడు. Man, in 37th verse says it almost like 276 people, right? Almost like a flight, right? Like flight carries almost that many people. Think of you carrying the presence, a situation comes. Because of you, God will spare the entire flight. Amen? God will spare the entire people who are traveling with you. We need to carry such an anointing. Amen? We need to be the priest. We need to carry the presence of God that will protect us and people around us. అయితే 37వ వచనం చూస్తే కనుక, ఓడలో ఉన్న మేమందరము 276 అంటే ఇక్కడ 276 మంది ఆ యొక్క ఓడలో ఉన్నారు. అంటే ఒక విమానంలో పట్టేంత మంది, దగ్గర ఒక విమానంలో పట్టేంత మంది జనులు అక్కడ రక్షించబడ్డారు. కాబట్టి నీవు గనక ఒక యాజకునిగా నీవు నిలబడి దేవుని మరి ఆ యొక్క పిలుపుకు తగిన విధముగా ఆ దేవుని సన్నిధిని నీవు మోస్తూ ఉన్నప్పుడు, నీవు వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రయాణము కావచ్చు, ఆ యొక్క విమాన ప్రయాణము కావచ్చు, ఏదైనా కానీ నిన్ను బట్టి, మరి నీవు మోస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సన్నిధి, నిన్ను బట్టి, నీ పిలుపును బట్టి దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా రక్షణ, భద్రత అనేది కల్పిస్తూ ఉంటాడు, ఎలాంటి ఆపద అనేది రాకుండా. Amen. So God has called us to carry such a presence. Do not run away from His presence like Jonah, right? He ran away from the presence of God, but Paul was carrying the presence of God. Wherever he went, he was carrying the presence and bringing protection. And because Jonah ran away from the presence of God, that ship would have sailed properly. Because Jonah went in, that ship became, that's what happened, right? After they threw him, the ship became calm, right? Like the wind became calm, right? But then in this case, the ship was supposed to be destroyed because of the wind. But because this person went in, everybody was saved. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిని అంతలా మోసేటువంటి యాజకులుగా మనము ఉండాలి. అంతేకాని ఆయన సన్నిధి నుంచి దూరముగా పారిపోయేటువంటి, యోనా ఏ విధంగా పారిపోయాడో అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం కనుక చూసుకుంటూ ఉన్నప్పుడు యోనా విషయంలో తాను ఎక్కినటువంటి ఆ యొక్క ఓడ ప్రయాణం అనేది ఎంతో సుఖముగా వెళ్ళేటువంటి ప్రయాణం అయి ఉండవచ్చు. ఆ యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయి ఆ ఓడ ఎక్కటం వలన యోనాను బట్టి ఆ ఓడకి గొప్ప ఆపద అనేది అక్కడ వచ్చి ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు విషయంలో కనుక మనం చూస్తే, పౌలు అదే సన్నిధిని, అదే అభిషేకాన్ని మోస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క ప్రయాణము, ఆ ఓడ ప్రయాణం అనేది ఎంతో హాని కలిగించేదిగా ఉన్నప్పటికీ పౌలును బట్టి మరి ఆ యొక్క ఓడ అనేది, ఆ ప్రయాణము, ఓడలో ప్రయాణించే వారందరూ ఎవరు కూడా నాశనం అవ్వకుండా వారిని కాపాడగలిగింది. Amen. So God wants us to rise up to this kind of a calling. Today we are living in times, there are things that are very unstable in this world. Very, very unstable. People fear what is going to happen, in whether it is in job industry, whether it is because of the wars, because of so many political situations that are happening in the world. God is asking the church and each and every one of us, not just as a church, okay, I can escape. No, He is asking each and every one of us to rise up to the occasion and pray and intercede for our families, for our loved ones,
for people around us, in our workplaces, for the city, for the nation. There's so much prayer is required for us to pray and intercede, and we have to rise up to this occasion, and we cannot take chances here. కాబట్టి మనము దేవుడు మనలను అలాంటి పిలుపులోనికి ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగిన విధముగా మనము ఉండాలి అని, ఆ పిలుపుకు తగిన విధముగా ఆ యొక్క స్థాయికి మనము రావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క లోకము చూస్తే గనక ఎంతో భయానకమైనటువంటి, భయము కలిగించేటువంటి పరిస్థితుల్లో వెళుతూ ఉన్నది. ఉద్యోగ ఆ యొక్క పరిస్థితులు చూసుకున్నా, లేకపోతే ఈ యొక్క రాజకీయ పరిస్థితులు చూసుకున్నా, ఇంకా అనేక పరిస్థితులను మనం గమనించినప్పుడు ఈ యొక్క లోకం అనేది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నది. అలాంటప్పుడు వాటిని చూస్తే ఎలాంటి నిరీక్షణ అనేది కలుగదు. కాబట్టి ఇలాంటి లోకములో మనము వ్యక్తిగతముగా మనము యాజకులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఆ యొక్క యాజక ధర్మాన్ని బట్టి మనము మరి ప్రార్థించే వారిగా, విజ్ఞాపన చేసే వారిగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారు, మనము ప్రేమించేటువంటి వారు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మనము చేసేటువంటి ఆ యొక్క ఉద్యోగ ఆ యొక్క పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా రక్షించబడుతూ ఉంటాయి. కాబట్టి మనము వ్యక్తిగతంగా యాజకులు మాత్రమే కాకుండా సంఘముగా యాజకులుగా కూడుకున్నప్పుడు, సంఘముగా మనము ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు మన ద్వారా ఈ యొక్క దేశము, ఈ యొక్క పట్టణము ఇవన్నీ కూడా భద్రపరచబడుతూ ఉంటాయి. Amen. So let us not give any kind of excuse for a prayer life, for being a priest to God. కాబట్టి ఎప్పుడు కూడా మరి ఎలాంటి సాకులు కూడా ప్రార్థన జీవితానికి, నేను ప్రార్థన చేయడం లేదు, చేయలేకపోతున్నాను అనని ఆ యొక్క ప్రార్థన జీవితానికి సంబంధించి ఎలాంటి యొక్క సాకులు మనము చెప్పేవారిగా ఉండకూడదు. ఎందుకు అనంటే మనము దేవునికి యాజకులుగా ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి. This is priority number 1. We have to get done, because this is not just about us, it's also about the people around us. కాబట్టి ఇది మన మొట్టమొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. ఎందుకు అనంటే ఇది మనల్ని బట్టి కాదు, మన ఒక్కళ్ళని బట్టి కాదు కానీ మన చుట్టూ ఉన్నవారు కూడా, వారి యొక్క భద్రత కాపుదలను బట్టి కూడా. కాబట్టి మనము దీనిని మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉంచుకోవాలి. Amen. And when we do that, God will bring great deliverances. People will be saved. People will be brought to salvation. They will know Christ. I'm sure this centurion would have converted to Christianity. He would have accepted Christ. Man, I've seen this guy. There's no other way I can escape and deny the Lord, right? It brings such influence on people's lives. When people see what God is doing through you, they will all be touched and they will come to Christ. కాబట్టి మనము ఎప్పుడైతే దీనిని మొట్టమొదటి ప్రాధాన్యతగా చేసి, మనము ఎప్పుడైతే ఈ యొక్క పిలుపులో కొనసాగుతూ ఉంటామో, ప్రార్థించే వారిగా ఉంటామో, గొప్ప విడుదల, విమోచన, గొప్ప రక్షణ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి నేను ఈ యొక్క శతాధిపతి ఎవరైతే ఉన్నారో వారిని నేను చూడబోతాను ఖచ్చితంగా. ఎందుకు అనంటే క్రీస్తు గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా తాను మారి ఉండవచ్చు. కాబట్టి అలాంటి నమ్మకము, అలాంటి ధైర్యముతో మనము యాజకులుగా ఆయన కొరకు నిలబడే వారిగా ఉండాలి. Amen. Can we all close our eyes and pray to the Lord? అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. How important for us to rise up to the occasion of the calling of a priest. యాజకునిగా మనము ఆ యొక్క పిలుపుకు తగిన విధముగా మనము జీవించటము, నడవటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకున్నాం. Let the enemy not deceive us, saying, "Oh, this is so important. Oh, how can you deny this? How can you say that I need to pray, I need to spend time in the presence of God?" Let the enemy not deceive us. No, understand, without God's presence, things will go haywire. అయితే అపవాది ఏమాత్రము కూడా మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోనండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎలా దేవుని సన్నిధిలో ఉండాలి, ఈ విధంగా అనేక మాటలతో అపవాది మిమ్మల్ని మోసము చేసుకోకుండా మరి దీనికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే వారిగా ఉండాలి. ఎందుకు అనంటే దేవుని సన్నిధి లేకుండా, దేవుని ప్రసన్నత లేకుండా మన యొక్క జీవితం అనేది అయోమయం, గందరగోళ పరిస్థితిలో ఉంటూ ఉంటుంది. Amen. If the prayer altar in your life is broken, repair it and
build the altar of prayer so that the offerings and the sacrifices that you make on the altar will be pleasing and acceptable to God. కాబట్టి నీ యొక్క ప్రార్థన బలిపీఠం అనేది నీ జీవితంలో విరగగొట్టబడి ఉంటే గనక దానిని మరలా తిరిగి కట్టుకో. ఎందుకు అనంటే ఆ ప్రార్థన బలిపీఠము మీద నీవు చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞత అర్పణలు ఇవన్నీ కూడా స్వీకరించబడతాయి. కాబట్టి ఆ ప్రార్థన బలిపీఠాన్ని నీ జీవితంలో నీవు తిరిగి కట్టుకో. God has entrusted our precious loved ones and families into our hands, and the place of living and the city and the nation into our hands, and we cannot sleep, we cannot keep quiet, we have to rise up to the calling. అయితే దేవుడు నిన్ను ప్రేమించి నీకు మరి నీ యొక్క కుటుంబీకులను ఇచ్చి ఉన్నాడు. అలానే నిన్ను ప్రేమించి మరి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజము కావచ్చు, మరి నీ దేశము కావచ్చు, యొక్క లోకాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. అలాంటప్పుడు నీవు నాకు ఏం పట్టిందిలే అన్నట్టు ఒక నిద్రాణమైనటువంటి స్థితిలోనో, లేకపోతే నాకు ఏమి పట్టదులే అన్నట్లుగా నువ్వు పట్టనట్టుగా నీవు ఉంటే మాత్రం అది కుదరదు. కాబట్టి దేవుడు పిలుచుకున్నటువంటి ఆ యొక్క పిలుపుకి నీవు తగిన విధముగా పైకి లెగు. Father God, Lord, we pray that, Lord, as we have been meditating on the subject of priesthood, Father God, help us to rise up, Lord, to the calling. That it is not just for few, it is not just for pastors or the leaders. Lord, it is for each and every one of us. Oh, the people around us, their safety, their protection, their provision, their well-being is given into our hands. And Father God, Lord, we pray that, Lord, we will not give excuses. And Lord, help us to pray and intercede more and more, to stand before you, to be in your presence. And Lord, and because of that, Lord, there's so many things that is about to happen, about to be destroyed, that we see, like in Paul when he was traveling to Rome. That ship was already earmarked for destruction with people, but Lord, because of a man of God, that place, that people were protected. Father God, Lord, we pray that, Lord, each and every one of us will have that understanding, and Lord, that we will not be just hearers of the word, but we will be doers of the word. Father God, I pray for this church, for everyone who have come and who are watching. Father, I pray, let the spirit of intercession, let the spirit of prayer come upon us. And Lord, when you see from heaven, Lord, you will spare, you will protect, you will say to the enemy, do not touch my anointed ones. Do not touch my anointed ones. And you will rebuke the enemy. And he will run away from that place, because he cannot come into the place where God's presence is. And we are the one who carry your presence. Oh Father, we thank you, Lord. We thank you, Father God. Lead us and guide us, O Lord. Lead us and guide us. Even this month, Lord, we are going to do so many things, and the churches around the world are preaching the gospel. Father, help us to pray and do it so that it will be effective. Lord, touch us, Lord, and use us. In Jesus' name, amen.